హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి సిరీస్తో వచ్చేసాను. ఫస్ట్ నేను ఆ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి సిరీస్ ఇంత బోరింగ్గా ఉంది, అసలు చూడను, నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు అనిపించింది. అంటే త్రీ సిరీస్ 4 సిరీస్లో అంటే రిలీజ్ అవుతా ఉంది ఎపిసోడ్స్. సో 4 ఎపిసోడ్స్ ఫస్ట్ నేను చూశాను, ఏంటిది ఇలా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా చూడొద్దు అనిపించింది. బట్ స్టిల్ నేను స్టార్ట్ చేశాను చూడడం. ఓకేలే చూద్దాము, ఎలాగో టైంపాస్కి ఒకసారి చూద్దాము అన్నట్టు స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ ఓకే యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడడం స్టార్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవ్రీ వీక్ థర్స్డే వచ్చిందంటే నేను ఫస్ట్ ఆ సిరీస్ చూద్దాము అన్న ఇంట్రెస్ట్తోనే ఉంటాను. సో అలాగే ఇప్పుడు 36 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా రన్ అవుతూ ఉంది. స్టార్టింగ్లో అయితే సిరీస్ చాలా స్లో ఉంటుంది. ఆ స్లో ఉన్నప్పుడైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ రాదు, ఏంటి ఇంత రొటీన్ బోరింగ్గా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ని మనం అంటే దాని సిరీస్ చూసేంతసేపు ఆ క్యారెక్టర్స్ మనం ఇన్వాల్వ్ అవి, అయ్యో ఈ క్యారెక్టర్ మనకు బాగా నచ్చింది, అలా ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సిరీస్లో. అవైతే మనకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో ఈ సిరీస్ నేను ఫస్ట్ చూసినప్పుడు తెలుగులోనే వస్తుంది. ఇన్ మిడిల్ తెలుగు అంటే అది లాంగ్వేజ్ లేదు, తర్వాత ఓన్లీ తమిళ్లోనే వస్తుంది. సో విత్ సబ్ టైటిల్స్లో నేను చూసాను ఆ సిరీస్ ఏంటంటే LBW, లవ్ బియాండ్ వికెట్స్. సో ఈ సిరీస్ నేను అది Jan 1 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈరోజు March 1. సో డైలీ అంటే వీక్లీ 4 ఎపిసోడ్స్ అలా రిలీజ్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ నేను ఈ ఎపిసోడ్స్ అన్నీ చూశాను. సో నేను ఎందుకో ఈ సిరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎపిసోడ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ అయితే కొంచెం స్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరంటే రంగన్ సార్, అలా పీటీ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఆయన సీనియర్, ఇంతకుముందు ఆ కాలేజ్లో సీనియర్గా అంటే ఆ స్టూడెంట్ ఇప్పుడు పీటీ మాస్టర్ కింద ఉన్నారు. ఎందుకు క్రికెట్ అంటే నేర్పించేలాగా ట్రైనర్ కింద లేడు, పీటీ మాస్టర్ కింద ఎందుకు ఉన్నాడు, అది పాస్ట్ ఉంటుంది అతని స్టోరీ అవి. అండ్ దాంట్లో క్యారెక్టర్స్ అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా క్రికెటర్స్ కింద, లేడీస్ జెంట్స్ ఇద్దరు వచ్చి ఉంటారు. దాంట్లో మనకి లేడీస్లో మెయిన్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ మనకి చూపించింది తంగం. ఒక విలేజ్ నుంచి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకుండా అంటే క్రికెట్ నేర్చుకోవాలని అంటే కొంచెం ఇంట్రెస్ట్తో వస్తుంది. తను పేరెంట్స్ ఒప్పుకోకపోయినా ఒప్పించి వస్తుంది, అంటే వాళ్ళేమి యాక్సెప్ట్ చేయరు బట్ వస్తారు. సో ఆమెకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఏంటి, తనని లవ్ చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. సో ఫ్రెండ్ కానీ తను లవ్ చేస్తుంటాడు, కానీ తనకి షేర్ చేయడు, తనకి చెప్పడు. అందుకని తన కోసం తన క్రికెట్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, అంటే తను ఎప్పుడు అంత ప్లే చేయలేదు, ఆడలేదు క్రికెట్. కానీ ఆమె కోసం క్రికెట్ వచ్చి ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతాడు. ఆ క్యారెక్టర్ కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ మనీ, ఆ క్యారెక్టర్ అంటే ఆ పర్సన్ మనీ. ఆ మనీ తంగం కోసం వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు. తను జూనియర్, ఆల్రెడీ అక్కడ సీనియర్స్ ఉంటారు కదా, ఆ సీనియర్స్లో 2 people కొంచెం ఎక్కువ మనకి చూపిస్తారు. అది థియో మార్తియన్ అని ఉంటారు. సో వాళ్ళిద్దరు అంటే ఈమె థియో అనే ఆమె మార్తియన్ని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ అతనికి చెప్పదు. అతనికి తెలుసేమో మనకి చూపించరు, కానీ అతని నుంచి ఏముండదు. సో అలాగే ఇక్కడ థియో మార్తియన్ వీళ్ళిద్దరిది ఒక క్యారెక్టర్, వీళ్ళిద్దరు సీనియర్స్. అండ్ ఇక్కడ వచ్చి తంగము మనీ వీళ్ళిద్దరిది ఒక క్యారెక్టర్, అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ సిరీస్ ఇట్లా కంటిన్యూ అవుతుంది, అంటే సీనియర్స్ జూనియర్స్. సో ఇక్కడ థియో మనీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, సీనియర్ జూనియర్ అనుకుంటా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా ఉంటారు. అంటే నాకు తనంటే ఇష్టం అని ఒకరికొకరు వాళ్ళు చెప్పుకుంటారు. నాకు మ్యాథియన్ అంటే ఇష్టము, నాకు తంగం అంటే ఇష్టం, అట్లా వాళ్ళిద్దరు షేర్ చేసుకొని ఏమన్నా ఉంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా సిరీస్ స్టార్ట్ అవుతుంది. లవ్ మోడ్ ప్లస్ స్టార్టింగ్ అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. అంటే వీళ్ళు వస్తారు కాలేజ్కి, ఫస్ట్ సార్ ఉంటారు పీటీ సార్, రంగన్ చెప్పాను కదా, ఆయన స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మేడం ఉంటుంది అంటే కాలేజ్ ప్రిన్సిపల్ లాగా. ఆ మేడం రుక్మిణి మేడము మెయిన్ క్యారెక్టర్. సో ప్రిన్సిపల్ అండ్ దానికి అంటే వాళ్ళ చెప్పాను కదా పీటీ మాస్టర్ రంగన్, ఆయన క్రికెటర్. సో వాళ్ళు కాకుండా స్టూడెంట్స్. ఈ కాన్సెప్ట్ అంటే క్యారెక్టర్స్ ఈ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. అంటే చాలా సింపుల్ స్టోరీయే, కానీ వాళ్ళిద్దరి మధ్య అక్కడ జరిగే వాళ్ళ పర్సన్స్ మధ్య ఆ కన్వర్జేషన్స్ కానివ్వండి అని కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, అతను
రిషి అనే ఒక క్యారెక్టర్ ఉంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ 36 ఎపిసోడ్లో చూస్తే ఆ పర్సన్కి అయితే మనం చాలా కనెక్ట్ అయిపోతాం. అంటే తను ఎలాగంటే వాళ్ళ ఫాదర్ ఒక సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ సన్ నేను మూవీస్ సెలబ్రిటీ అంటే తను సినిమా హీరో. తన సన్నును కూడా సినిమాలోకి వెళ్ళాలి అంటే నువ్వు హీరో కింద చేయాలి అని ఇన్సిస్ట్ చేస్తాడు. కానీ అతను ఏం చెప్తాడు, నేను క్రికెటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను క్రికెట్లోకే వెళ్తాను అన్నట్టు తను స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అంతా చాలా బాగా ఆడుతాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్కి చెప్పి వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్తో తను ఒక అకాడమీలో జాయిన్ అయ్యి చేయడం అంతా అంటే ఒక సెలబ్రిటీస్ అన్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు, ఏం ఆడనీయకుండా ఏం కావాలన్నా మధ్యలో వచ్చి అంటే ఇద్దరు పని వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు డిస్టర్బ్ చేయడం, అది కొంచెం తను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎవ్వరు కలవరు తనతో, తను ఒక లోన్లీగా ఫీల్ అయిపోతాడు. అలాంటి క్యారెక్టర్ అది. నిజంగా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ అయితే నాకు నిజంగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఈ సిరీస్లో ఈ క్యారెక్టర్స్తో ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే అంటే స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ బోర్ ఉన్నాయి, వద్దు మిస్ చేసేద్దాం అనుకుంటారు. కానీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా చూడండి. ఆ ఎపిసోడ్స్ చూసి కంటిన్యూ చేస్తే మాత్రం 36th ఎపిసోడ్కి వచ్చాక నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయా అనే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నిజంగానే ల్యాగ్ ఉంది, స్లో ఉంది, బట్ థ్రిల్లర్ అంతా కాదు, గుడ్ కనెక్షన్. అంటే కొంచెం హార్ట్ ఫీల్ బాగుంటుంది ఈ మూవీస్ చూస్తే, అంటే ఈ సిరీస్ చూశాక. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫాస్ట్లో పెట్టుకోనైనా స్టార్టింగ్ ఎపిసోడ్స్ కవర్ చేయండి. తర్వాత ఎపిసోడ్ మనకు నిజంగా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. నేను స్టోరీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఆ క్యారెక్టర్స్ ఏంటి నాకు ఎలా అనిపించింది అనేది సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, చేశాను అంతే. దట్స్ ఇట్. ఇది LBW లవ్ బియాండ్ వికెట్ అనేది. సో క్రికెట్, లవ్ అంటే పాస్ట్ అన్ని చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చూసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.